హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నానండి. సో ప్రస్తుతానికైతే మేము అరకులో మనగడ వ్యూ పాయింట్కి వచ్చినాము. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 5 వరకు రీచ్ అయినాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు సూర్యుడు ఫస్ట్ వ్యూ అనమాట. అంటే ఆయన కొండల మధ్యలోకి ఆ పొగ మంచులో ఉదయిస్తుంటే చాలా బాగుందండి ఆ సీన్ చూడడానికైతే. మనకి ఇంకా సూర్యోదయం అయ్యేలోపు మేమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. ఇక్కడ చూడండి, కొంచెం తెల్ల తెల్ల వారుతుంటే ఈ మంచులు, ఆ చుట్టూ కొండలు చాలా బాగుందన్నమాట. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసినాం అన్నమాట ఇక్కడ. సో చూడండి, ఇక్కడ చుట్టుపక్కల మొత్తం కొండలే కనిపిస్తాయి మనకు. ఇక్కడ సూర్యుడు అయితే స్టార్ట్ అయ్యిండు. సో చూడండి, కొండల మధ్యలోకి ఆ చిన్నగా ఫస్ట్ వితిన్ చూడండి ఎలా పైకి వస్తున్నాడో. అంటే ఫస్ట్ వ్యూ అనమాట ఇది. చాలా హైట్లో ఉంది కొండ. సో ఇక్కడ నుండి అయితే మనకు సూర్యుడు క్లియర్గా కనిపిస్తాడు. పైకి వస్తున్నాడు చూడండి. మంచిగా అంటే చాలా బాగుందన్నమాట చూడడానికి. చుట్టూ మంచు, కొండల మధ్యలోకి సూర్యుడు ఉదయిస్తుంటే. సో మీరు కూడా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఈ స్పాట్ చూసి ఎంజాయ్ చేసేయండి. కాకపోతే ఎర్లీ మార్నింగ్ రీచ్ అవ్వాలన్నమాట అక్కడికి. మనకు సూర్యుడు ఉదయించకముందే మనం అక్కడ రీచ్ అవుతే ఈ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుందండి. సో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసారు అనమాట. సో మీరు కూడా వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా వ్యూ విజిట్ చేయండి, ఓకేనా? మొత్తానికైతే మనకు సూర్యుడు మొత్తం పైకి వచ్చేసింది అనమాట. చాలా క్యూట్గా బాగుంది అలా చూడడానికి. సో ఇంకా మేము ఫైనల్గా ర్యాండమ్ పిక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా తెల్లారిపోయింది. సో మా పాపతోనైతే కొన్ని ఫొటోస్ దిగినాను. ఇంకా వీళ్ళైతే మా ఫ్రెండ్స్ అనమాట. సో వెళ్ళింది వీళ్ళతోనే. సో చాలా బాగా ఎంజాయ్ చేసినామండి. చాలా బాగుంది. మీరు కూడా అరకు వెళ్ళినప్పుడైతే ఈ వ్యూ పాయింట్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మళ్ళీ అంటే ఈ సూర్యుడు ఉదయించింది అయితే నేను మళ్ళీ పెడుతున్న క్లిప్ చూడండి, ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం, ఓకేనా? సో మనకు అక్కడ వ్యూ అయిపోయింది కదా. ఇంకా వీడియో ఫుల్ వీడియో నేను పెట్టినాను, మీరు కూడా చూడండి. మా పిల్లలతో వేయించినాం అనమాట. బాగుంది డింసా డ్యాన్స్. సో ఇక్కడ ఇంకా వీళ్ళు మా పిల్లలు అనమాట ఫోటోలు. ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళు దిగిరు. సో టిఫిన్ చేసి అయితే మేము మళ్ళీ స్టార్ట్ అయినాము. ఇంకా రూమ్కి వెళ్తున్నాము. దారిలో అయితే చూడండి చాలా బాగుందన్నమాట చూడడానికి. మొత్తం ఫుల్ చూసుకుంటూ హ్యాపీగా అయితే అనిపించిందండి. చాలా బాగుంది. ఇదైతే రోడ్డు అంత బాగాలేదు, కాకపోతే ఓకే వెళ్ళొచ్చు అనమాట. క్యాబ్లో కానీ ఆటోలో కానీ ఈజీగా వెళ్ళొచ్చు, తీసుకెళ్తారు అక్కడ. చాలా బాగుందండి.
సో వెళ్తుంటే దారిలో చూడండి, ఇక్కడ నుండి చూస్తే అసలు ఎంత నిశ్శబ్దంగా ఉన్నాయి అన్నమాట. మొత్తం అసలు చాలా పీస్ఫుల్గా ఉన్నాయి అన్నమాట. దారిలో మధ్యలో చిన్న చిన్న విలేజ్లు కూడా మాకు టచ్ అయినాయి. సో అంటే ఎలాంటి విలేజ్లు అంటే ఇంకా అక్కడ ఫోన్స్ ఉండే అనుకోండి, అట్లా అంటే ఫోన్ లేకుండా మనము చిన్నప్పుడు, నాకైతే చిన్నప్పటి డేస్ గుర్తుకొచ్చినాయి అనమాట. ఇంటి ముందు మంచిగా సాంపి జల్లి ముగ్గు పెట్టుకొని, ఇంకా వాళ్ళ ప్రపంచం వేరనమాట. ఇంకా సిటీ లైఫ్తో వాళ్ళకి సంబంధం ఉండదు. చాలా మంచిగా అనిపించింది. ఇంకా మనకు అక్కడక్కడ విలేజ్లు చాలా బాగున్నాయి అన్నమాట. వ్యూ అయితే అరకు చాలా బాగుందండి చూడడానికి. చూడాల్సిన ప్లేస్. ఖచ్చితంగా మీరు కూడా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఓకేనా? ఓకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు, అరకు వీడియోలు ఉన్నాయి. నేను అవి ఎడిట్ చేసి పెడతాను. మీరు అక్కడ వ్యూ చూస్తారని అయితే నేను ఫుల్ వీడియోస్ పెడుతున్నాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.